తాతయ్య గారు ఎలా ఉంది ఇప్పుడు ఈ పింఛన్ ఏదన్నా ఇప్పుడు అసలు చెప్పారా? పింఛను ఆపడం చాలా ఇబ్బంది అండి ముసలోళ్ళకి. అసలు చాలా ఇబ్బంది పై తెచ్చుకోలేరు. ఉదయాన్నే చాలా ఇబ్బంది పడతారు. ఇది మైనస్ పాయింట్ ఆయనకి, చంద్రబాబుకి చాలా మైనస్ పాయింట్. అది కానీ ఇప్పుడు ఎలా ఉంటుంది అసలు? ఇప్పుడు ఇన్నాళ్ళు మీకు వాలంటీర్స్ తీసుకొచ్చి ఇచ్చారు చేతికి, ఇవాళ ఇలా మంచంలో ఉన్న ముసలి అవ్వదాత ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? వాళ్ళు సేఫ్టీగా తెచ్చుకుంటున్నారండి. వాళ్ళు వచ్చి ఇళ్ళకి వచ్చి ఇచ్చేసరికి వాళ్ళకి ఎంతో చాలా సేఫ్టీగా ఉంది. ఇదివరకు చాలా ఇబ్బంది పడ్డారు, ఇదివరకు చాలా అవస్థలు పడ్డారు. ఈ 5 సంవత్సరాలు వాళ్ళకి నెంబర్ 1గా ఉంది. మరి 5 సంవత్సరాలు నెంబర్ 1 ఉంది, ఇప్పుడు మళ్ళీ మొదటికే వచ్చింది కదా. ఇప్పుడు మళ్ళీ అక్కడ పోయి సచివాలయం పోయి నిలబడి తెచ్చుకోవాల్సిందే కదా. తెచ్చుకోవాల్సిందా? అతను కాగితం వేసాడు, తెచ్చుకోవాల్సి వస్తుంది. ఈ 3 నెలల్లో ఏదో రకంగా తెచ్చుకొని ఇంకా ఈ 3 నెలలు ఆగితే మళ్ళీ మామూలుగానే ఇస్తారు. మరి ఒకసారి నన్ను నమ్మండి, నన్ను చూడండి అన్నాడు. మరి అలాంటప్పుడు 40 సంవత్సరాల అనుభవం చంద్రబాబు ఎందుకు ఇలా చేశాడంటారు? ఎందువల్ల చేశాడు అతను కర్మ, అతను నమ్మరు ఇంకా ఎవరు. మరి నమ్మితే జగన్ కంటే ఎక్కువ ఇస్తాను అంటున్నాడు పథకాలు. అతను అంతా వేస్ట్, అబద్ధ మాటలే. నేను కూడా ఇదివరకు లోను కట్టా, వడ్డీతో సహా కట్టి నాకు ఇబ్బంది పడ్డా. పోయిందని చెప్పారు, అది పోలేదు. బ్యాంక్ వాడు మొత్తం వడ్డీ మొత్తం వసూలు చేసుకున్నాడు. పోయినసారి అదే పరిస్థితి నాది. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారంటారు అయితే? గ్యారెంటీగా 100%. అంటే 3 పార్టీలు ఏకమైనాయి కదా, మరి జగన్ ఒక్కడే ఏకమైన నమ్మరండి. అతను సినీ ఫీల్డ్, అతను ఎవడు అసలు ఆలోచనే లేదు ఎవడికే కానీ అతని గురించి. ఈ బాబు ఏమో పోయినసారి అంతా మోసం చేశాడు. ఈ బీజేపీ ఉంటే అసలు దేనికి పనికిరాదు అది. మరి జగన్మోహన్ రెడ్డి సార్ తొక్కేస్తాను పవన్ కళ్యాణ్ అంటాడు. ఎవరైనా అంటారు ఆ మాట, ఎవడైనా అంటాడు. అన్నా ఎవడు పట్టించుకోవాల్సిన పని లేదు. జగనే గెలుస్తాడు. జగనే గెలుస్తాడు.